హలో ఎవరీవన్, వెల్కమ్ టు విన్మో న్యూస్. కార్తీక మాసం వచ్చిందంటే ఎంతోమంది, నాకు తెలిసి మన దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతోమంది అయ్యప్ప దీక్ష తీసుకోవడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఈ దీక్ష తీసుకున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు అనే దాని మీద ధర్మవరంలో విజయ్ గురుస్వామి అని దాదాపు 44 సంవత్సరాలుగా కొన్ని లక్షల మందికి మాలాధారణ ఈ దీక్ష ఇవ్వడం మేము చూస్తూ ఉన్నాం. అంతటి అనుభవం గల గురుదేవ్ గారితో ఆ దీక్ష నియమాలు తెలుసుకోవడం కోసం ఇవాళ మేము ముందుకు వస్తున్నాం. స్వామి స్వామి ఓం స్వామి శరణమయ్యప్ప. మూషికవాగనమోదగహస్త చామరకర్ణ విళంబిత సూత్ర వామనరూప మహేశ్వరపుత్ర విఘ్న వినాయక పాద నమస్తే, విఘ్న వినాయక పాద నమస్తే. కన్నిమూల గణపతి భగవానే శరణమయ్యప్ప. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభో ప్రియం సుదం క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. మత్తమాదంగగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. అస్మత్కులేశ్వరం దేవం అస్మక్షత్రువినాశనం అస్మాదిష్టప్రదాదారం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. పాండ్యేశవంశతిలకం కేరళే కేళీ విగ్రహం ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. పంచరత్నాఖ్యమేదత్యో నిత్యశుద్ధ పటేన్నరః తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మనసే. స్వామియే శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామి, ఎంతోమంది కొంతమంది తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు కదా. మీలాంటి పెద్దల ద్వారా కొన్ని సజెషన్స్, కొన్ని నియమాలు తెలుసుకోవడం కోసం మీ ద్వారా తెలియజేయడం కోసం వచ్చాం. సో మీరు ఎన్ని సంవత్సరాలుగా మాల అనేది వేస్తున్నారు స్వామి? 44 సంవత్సరాలు స్వామి. 44 సంవత్సరాలు కంటిన్యూ. నేను విన్నాను స్వామి, మీది కేరళ అని విన్నాను. లేదు, ధర్మవరం. ధర్మవరం. చాలా పుట్టడము, పెరగడము, చదవడము అంతా ధర్మవరమే. ధర్మవరం. మా ఫాదర్ ఇక్కడ వచ్చి మెడ్రాస్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ పంచాయతీ సమితి ఉన్నప్పుడు పంచాయతీ సమితిలో జాబ్ చేసినాడు. అట్లా మున్సిపాలిటీ అయిన తర్వాత రిటైర్డ్ అయిపోయినారు. అచ్చా. అంటే ఎందుకు అందరూ అనుకునే వాళ్ళం అంటే, మీరు చేసే పూజా విధానం డైరెక్ట్గా మన శబరిమలలో తాంత్రిక గారు ఎలా అయితే చేస్తారో ఇంచుమించుగా సేమ్ అలాగే చేస్తారు. సో అందరూ అనుకోవడం ఏంటంటే అక్కడి నుంచే వచ్చారు అనుకున్నాను. లేదు, ధర్మవరం. ఇంతకుముందు జాబ్ చేసేవారని కూడా విన్నాను స్వామి. మున్సిపల్ ఆఫీస్లో బిల్ కలెక్టర్గా రిటైర్డ్ అయ్యారు సార్. బిల్ కలెక్టర్ జాబ్ చేస్తూ కూడా ఎవ్రీ ఇయర్ మాల వేసుకొని. ఇప్పుడుకి మీ అనుభవంలో ఎంతమందికి మీరు మాలాధారణ చేసి ఉంటారు సార్? ఫస్ట్లో ఒక 10 సంవత్సరాలు 150-200 మంది వరకు పోయింది సార్. 10 సంవత్సరాలు 100. అప్పటికి ఏమీ ఫెసిలిటీస్ లేవు. అంటే 44 సంవత్సరాల క్రితం. 44 అంటే 30 సంవత్సరాలు 35 సంవత్సరాల కిందట. ఓకే. అక్కడి నుంచి పెరుగుతూ వచ్చింది. 1000 అయినారు, 2000 అయినారు, సంవత్సరంలో 3000 అయినారు. లాస్ట్కి 3800 మంది మాల వేసుకున్నారు ధర్మవరంలో నా దగ్గర. అబ్బో, గ్రేట్. దాంట్లో 525 మంది లాస్ట్ ఇయర్ వరకు 525 మంది 18 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో 18 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 18 సంవత్సరాల తర్వాత కూడా కంటిన్యూగా. గ్రేట్. 25, 26 సారి అయిన వాళ్ళు ఉన్నారు. 36 సార్లు అంటే 2 సార్లు పడి 18 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళు 4 ఉన్నారు. ఇప్పుడు 36 సార్లు
36 సంవత్సరాలు కంటిన్యూగా మనతో వచ్చి చాలా గ్రేట్ స్వామి, చాలా గ్రేట్. స్వామి నేను ఒకటి విన్నాను, మీరు సైకిల్లో కూడా వెళ్ళారని విన్నాను. విన్నాను, 2 సార్లు పోయిస్తాం. 2 సార్లు పాదయాత్ర ఒక్కసారి చేసాం. పాదయాత్ర కూడా చేశారు? 2009లో చేసినాం. ఎన్ని రోజులు పడుతుంది స్వామి పాదయాత్ర చేయడం? 23 రోజులు పట్టింది సార్. 23 రోజులు. స్వామి చాలామంది పెద్ద పాదం చిన్న పాదం అంటూ ఉంటారు కదా. పెద్ద పాదం వచ్చి ఎరిమేల నుంచి బిగిన్ అవుతుంది, అది శాస్త్ర దగ్గర నుంచి బిగిన్ అవుతుంది. దాన్ని ఏం చేసినారంటే స్వామి అక్కడంతా తిరిగినాడు, కరిమల అవన్నీ ఉదయాన్ని చంపడానికి కోసము కరిమల అంతా పోయినాడు కాబట్టి ఆ పాదలో పోతే మనకు మంచిదని ఒక సదుద్దేశంతో అందరూ ప్రయాణం చేస్తుంటారు. కఠినమైన ప్రయాణం అది. ఇప్పుడంటే నాకు తెలిసి అంతో ఇంతో కొద్దిగా రోడ్స్ కానీ కొద్దిగా ఫుడ్ కానీ అకామిడేషన్ అవి దొరుకుతూ ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఒక 30 సంవత్సరాల క్రితం అప్పుడు ఎలా ఉండేది సార్? పెద్ద పాదం లేదు, పెద్ద పాదం అంతే ఉంది, అంతే ఉంది. దాంట్లో ఏం మార్పులు లేవు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది. నేను 18 సంవత్సరాలు పూర్తి చేసిన పెద్ద పాదం. 18 సంవత్సరాలు వెళ్ళాను. ఓ చాలా గ్రేట్. 18 సంవత్సరాలు తర్వాత మనకి వయసు రీత్యా అని కాదు, పోలేం, మనము పోలేం. అప్పుడు నేను విన్నాను స్వామి, ఈ అడవి మృగాలు కానీ అవి కూడా ఎక్కువగా ఇబ్బందిగా ఉండేదని. పెద్ద పాదం ఉండేది అడవి మృగాలు. వాళ్ళ అడవిలోకి మనం పోయి మనము దానిని అవి మనల్ని హాని చేస్తాయనే తప్పు. అది అప్పట్లో వినేవాళ్ళం, ఏమని వెళ్తే తిరిగి వస్తాడో లేదో కూడా డౌట్ అని అంతగా ఉండేది. నేను ఇంతవరకు ఒక చిరుతను మాత్రం చూసినాను స్వామి, ఇంతవరకు ఇంకేం చూడలేదు. అంటే ఈ 18 సంవత్సరాల్లో. ఈ 44 ఏళ్ళలో కూడా పాము చూసినాం కానీ మిగతా జంతువులు అవి చూడలేదు. ఏనుగులు చూసినాం, మళ్ళీ పంబలో ఎప్పుడు ఉంటాయి. ఓకే. పంబలో అవి మనము అప్పుడు ఫుడ్ చేసుకునేవాళ్ళు పంబలో. ప్రతి ఒక్క కన్యస్వామితోనూ వంట చేయించేవాళ్ళు. అప్పుడు అక్కడ వంట చేయించి 108 పొయ్యిల్లో బూడిద తీసేవాళ్ళు. 108 కన్యస్వామి అంటే 108 పొయ్యిల్లోపై బూడిద తీసుకురావాలి వాళ్ళు. అప్పుడు వంట చేసేవాళ్ళు దండిగా. గ్యాస్ పొయ్యిలు లేవు అప్పుడు, ఓన్లీ బొగ్గులు కట్టెలు పెట్టుకొని అంటించుకున్నాను. దానిలో బూడిద తీసుకొని వచ్చిన తర్వాత గురుస్వామి అనేవాళ్ళు దాన్ని ఒక విభూదిగా మార్చుకొని దాంట్లో కర్పూరం వెలిగించి స్వామికి నైవేద్యం చేసిన తర్వాత మనం తీసుకునే ఇరుముడిలో పదార్థాలు ఉంటాయి, అవన్నీ వండి అవి చేసిన తర్వాత అక్కడ అన్నదానం చేసేవాళ్ళు. ఆ విభూదిని మనకి ఇచ్చేవాళ్ళు సర్వరోగ నివారణగా. ఓకే ఓకే. స్వామి వినాయక స్వామికి మూషికము, సుబ్రహ్మణ్యేశ్వరునికి నెమలి, ఇలా వాహనాలు ఉన్నాయి. మరి అయ్యప్పకి ఏమైనా ఉన్నాయి? అలా అయ్యప్పకి ఓన్లీ గుర్రం మాత్రమే, గుర్రమే వాడేవాడు అతను. గుర్రం ఆయన వాహనం. పులి వచ్చి ఆ పులి పాల కోసం తీసుకొచ్చినాడు తప్పితే పులి వాహనం కాదు. అక్కడ పులి వాహనం కాదు. అచ్చా, ఓకే. పులి మీద వచ్చినాడు కాబట్టి ఆ పులిని తీసుకొని పాలు తీసుకొని రావడానికి కోసం పులి తీసుకొచ్చినాడు కాబట్టి అది అయింది. అశ్వమే అతను ఎప్పుడు కూడా. ఓకే. ఎందుకంటే రాజవంశం కాబట్టి రాజవంశంలో అశ్వం మాత్రమే. ఓకే స్వామి, చాలామందికి మాల వేయాలనేది అయితే ఉంటుంది సిటీస్లో. అలాంటి చోట వేయడానికి కొంచెం ఇబ్బంది. అంటే ఏంటి, ఈ సదుపాయాలు కొన్ని ఉండవు. అంటే మార్నింగ్ స్నానం చేయాలా, ఈవినింగ్ చేయాలా, మిడిల్లో ఎక్కడ కూడా భోజనం చేయకూడదు అనే ఒక నియమం ఉంది కదా. ఇలా సిటీలో ఉండి అలా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎట్లా చేస్తే సరిపోతుంది? సిటీల్లో అక్కడక్కడ అన్నదానాలు టెంపుల్స్లో జరుగుతుంటుంది, అక్కడ పోయి భోజనం చేసుకోవాలా. ఇంకా లేదంటే మనం ఇంట్లో నుంచి తీసుకొని పోవాలంతే, వేరే మార్గం లేదు. బయట తినచ్చా? తప్పని పరిస్థితి తినచ్చు, దాంట్లో తప్పేం లేదు. లేదు, ఇప్పుడు కొంతమంది మెడికల్ రెప్స్ ఉంటారు స్వామి, లేదా కొంతమంది ఫీల్డ్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఎగ్జాంపుల్ అనంతపూర్లో ఆయన జాబ్ చేస్తున్నారు, బయటికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, మార్గ మధ్యలో సదుపాయం ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం తీసుకుంటే సరిపోతుంది? పండ్లు, ఒక 2 పండ్లు, పాలు. చాలామంది అట్లా చేస్తారు, పండ్లు పాలు తీసుకుంటారు. ఓకే, ఇది ఆల్టర్నేటివ్గా ఇది చేయడం కరెక్ట్. మనం మామూలుగా అయ్యప్ప దీక్షలో ఉదయం రాత్రి పలహారం తీసుకోవాలా, మధ్యాహ్నం భిక్ష తీసుకోవాలా అని అంటారు. కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళు అలా కాకుండా ఒక వీలైతే భిక్ష కూడా తీసుకోవచ్చా? రైస్ కూడా తీసుకోవచ్చు, విధి లేని పరిస్థితిలో తీసుకోవాలి. దినము దాన్నే అలవాటు పడకూడదు. లేదంటే ఒక పూట మానేసుకోవచ్చు. నేను మాలేస్తాను, ఇప్పుడు నేను టిఫిన్ చేయకపోతే నేను ఉండలేను ఉదయం, కానీ మాల వేసుకున్నామంటే ఆటోమేటిక్గా మారిపోతాం. ఏమి తీసుకోను. మధ్యాహ్నం ఫుడ్, అవునా సార్, మధ్యాహ్నం ఫుడ్ మాత్రం మధ్యాహ్నం 1 గంటకు అట్లా భోజనం చేస్తాము. నైట్కు నాకు బుద్ధి పడితే టిఫిన్ చేస్తాను, లేకుంటే లేదు. అది కూడా సో విధి లేని పక్షంలో, అంటే ఆర్థికంగా వాళ్ళకి విధి లేని పక్షంలో తీసుకోవచ్చు. సో ఈ 18 బడి ఉంది కదా,
సివిల్ స్వాములు ఎక్కకూడదని అంటూ ఉంటారు. అది వారికి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకొకసారి మీ ద్వారా తెలియజేద్దాం అనుకుంటాను, ఎందుకు ఎక్కకూడదు? 18 అంబడి ఎక్కాలా అంటే మనకి ఆ దేవతలను మనం అధిగమించే శక్తి మనలో ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క ఆయుధం ఉంది. కొంతమంది ఆయుధం అంటారు, కొంతమంది దేవతలు అంటారు. ఇది ఎవరికి క్లారిఫైగా ఇంతవరకు తెలియదు. ఓకే సార్. స్వామి బాణం వేసినాడు, అది వచ్చి నిలబడింది 18 అంబడి కింద ఆయుధాలు ఉన్నాయని కొంతమంది అంటారు, కొంతమంది దేవతలు ఉన్నారు అంటారు. దేవతలే పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఆ 18 అంబడి ఎక్కాలంటే ఆ 18 అంబడి తొక్కేదానికి కెపాసిటీ మనలో ఉండాలి. ఓకే సార్. ఆ కెపాసిటీ కావాలంటే నువ్వు 41 డేస్ కంపల్సరీగా వ్రత దీక్ష చేసింటేనే దాన్ని తొక్కగలుగుతావు. తక్కువ రోజులు దీక్ష తీసుకొని టెంపరీగా పోయిండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను కూడా చాలా మంది చూస్తూ ఉంటాను. నేను కొండ కింద మాల వేసుకొని పైకి వెళ్ళే వాళ్ళు చాలా మంది అది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు అక్కడ చేసేవాళ్ళు చెప్పాలా ఇది తప్పు అనే, దేవస్థానం చెప్పడం లేదు. అవును, దేవస్థానం వాళ్ళే తప్పు చేపిస్తున్నారు. అక్కడ వచ్చిన వాళ్ళకి అప్పుడే మాల వేస్తారు, అప్పుడే ఇరుముడి కడతారు, పంపిస్తారు. వాళ్ళకేం డబ్బు కావాలా. ఈ స్వామి నేను పడి ఎక్కల్లా, వీళ్ళకి రెండే ఉద్దేశాలు ఉండేది. వాళ్ళకి డబ్బు కావాలా, ఇతనికి పడి ఎక్కల్లా. మనం ఏమవుతామనేది వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు తంత్రి మీరు పోయి తంత్రిని అడిగినా కూడా ఇది చెప్తాడు, లేదు 41 డేస్ ఉండిన తర్వాతే పైకి రావాలా అంటారు. మన వాళ్ళు ఊరిని ఉండడం లేదు కదా, డబ్బులు ఇస్తారు, పైకి ఇరుముడి కట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ ఆరోగ్య రీత్యానో ఏదో ఒక రీత్యాగా వాళ్ళు సఫర్ అవుతుంటారు. వాళ్ళకి తెలియదు నేను దీనివల్ల సఫర్ అవుతానని తెలియదు. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా నల్ల రంగు దుస్తులు వాడుతూ ఉంటాం. బయట రాష్ట్రాలకు వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగు వాడుతూ ఉంటారు. ఎందుకు అట్లా? నేను కూడా వాడినాను. అవునా సార్, మీరు కూడా వాడారు? మేము కూడా వాడినాము, కానీ అది తప్పు అని తెలుసుకున్న తర్వాత దాన్ని మానేసుకున్నాను. ఓకే ఓకే. మాకు అది తెలిసేదానికి కనీసం అంటే మనము అప్పుడు సంఖ్య తక్కువ, ఒక 100-150 ఉండేటప్పుడు పైన కాషాయం వేసుకునే వాళ్ళు, కింద బ్లాక్ ఉండేది, మళ్ళీ కింద బ్లాక్ ఉంటే పైన కాషాయం ఉండే, కలర్ చేంజ్ అయ్యేది కలర్స్. కానీ అది తప్పు అని మనకు అతను అయ్యప్ప ఏమి కావాలనుకున్నాడో దాన్ని మనం ఆచరించాలి, కానీ మన కోసము అతన్ని వంచుకునే కాదు. అతనికి ఇప్పుడు నలుపు మనం వస్త్రాలు వేసుకుంటే మనకుండే శని బాధ అనేది రాదు. శని బాధ అనేది రాదు. లేకుంటే మామూలుగా అందరూ అడుగుతారు నన్ను, నల్లబట్టలు మా ఇంట్లో వేసుకోకూడదని అంటారు. కానీ వేసుకుంటే అది వేసుకోవడం వలన నేను శని అనేవాడు తాకడొచ్చి. ఓకే. ఎందుకంటే అన్ని నియమాలు మనం పాటిస్తాం. కింద పండుకుంటాం, తర్వాత బ్రహ్మచార్య వ్రతం పాటిస్తాం, 2 పూట్ల స్నానం చేస్తాం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండదానివల్ల ఏది కూడా మనల్ని అంటదు. ఈ దీక్ష తీసుకున్నప్పుడు పొరపాటున ఏదైనా టాయిలెట్కి వెళ్ళాల్సింది వస్తే ఖచ్చితంగా స్నానం చేయాలా అంటారు. ఎందుకు స్వామి? అంటే అది అసౌక్యంగా మనం భావిస్తాను. కానీ ఇప్పుడు నేను ఒక్కడే ఒక ప్రశ్న, అది చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, అది మైండ్లోకి రాకుండా ఉండాలంటే ఒకసారి స్నానం చేసి ఒకసారి మొంగ కడుక్కొని మనం పోయేసినాం అనుకోండి, ఒకసారి మొంగ కడుక్కొని బొట్టు పెట్టుకుని దేవుని మొక్కుంటే చాలు. ఓకే, ఇది కరెక్టే అండి, వాస్తవమే. మీరు అన్నట్టు ఒక మనిషికి పదే మీరు అన్నట్టు ఒక మోషన్ అట్లా ఏదైనా జరిగినప్పుడు ఎందుకు వేసుకున్నాననే భావన కూడా వచ్చే ఛాన్స్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఏమి దాంట్లో డౌటే లేదు. లాస్ట్కి నాకు ఫోన్ చేస్తారు, ఇట్లా ఇన్నిసార్లు ఏంది నా పరిస్థితి ఏమి చేయలేదు, దానికి నేను ఒకటే చెప్పి. సో ఇంకొకటి, షాంపూ కానీ ఈ సోప్స్ అవి వాడకూడదు అని కొంతమంది, లేదు వాసన రాకోకుండా ఉండాలని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ఏది కరెక్ట్ సార్? ఆ పాయింట్కి వచ్చినప్పుడు బ్రష్ చేయకూడదని చెప్తారు, పేస్ట్ బ్రష్ చేయకూడదు అంటారు. పేస్ట్ బ్రష్ వేయకపోతే నీ దగ్గరికి నేను వచ్చి నిలబడి మాట్లాడలేరు. వాస్తవమే. అవి వాడుకోవాల్సిందే. పేస్ట్ వేసుకో, బ్రష్ వేసుకో, సోప్ వేసుకో, సోప్ లేదు శనగపిండి అది వేసుకొని తిక్కో, ఓకే, నో ప్రాబ్లం. సీకాయి షాంపూ వాడకూడదు అంటే సీకాయి వేస్తే నీలో ఉండే దైవత్వం వెళ్ళిపోతుంది. సీకాయిని ఎప్పుడు వాడతాము మనము? ఏదన్నా కీడు జరిగినప్పుడు మనము సీకాయి వాడతాం. ఓకే, తలకు నూనె పెట్టుకొని సీకాయ పడతాం. కాబట్టి ఆ చెడు వెళ్ళిపోతుంది అని నీలో ఉండేది ఇప్పుడు దైవత్వం, అది బయటకు వెళ్ళిపోతుంది. షాంపూ వాడకూడదు అంటే షాంపూలో ఎగ్గు కంపల్సరీ కలుస్తుంది, ప్రతి ఒక్క షాంపూలోనే ఎగ్గు ఉంటుంది. కాబట్టి మనము మాంసాహారం అనేదే మనము టచ్ చేయము. అట్లా ఎగ్గు షాంపూ ఎందుకు వాడాలి? షాంపూస్ ఉంటాయి, దానికి సోప్ వాడుకోవచ్చు, సోప్ దిన్నము నువ్వు వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్టలకు వేసుకోకూడదు అంటారు కొంతమంది, బట్టలు కూడా ఉతకరు. ఈ పొద్దు వేసుకుంటేది ఇంక అట్లే నువ్వు 41 దినం కూడా ఉన్న పిండి ఆరేస్తా అంటారు, వాసన వస్తూ ఉంటుంది, వాళ్ళ దగ్గర నిలబడలేవు.
దేవుడు అందమైన రూపం గలవాడు, సుందరమైన ఇది ఉన్నవాడు. అట్లా వాని దగ్గరికి మనం పోయేటప్పుడు నీట్గా ఉండాలి. వాస్తవం. సరే, ఒక్కొక్కసారి పొరపాటున తెలుసో తెలియకో మాల అనేది పొరపాటున తెగిపోవడం అనేది జరిగింది అంటే చాలా అపవిత్రంగా బాధపడుతూ ఎంతోమంది కొద్దిగా ఇది అవుతూ ఉంటారు. మాల మనము మంచి మాల వేసుకుంటే ఎప్పుడు కట్ కాదు స్వామి. మనం అన్నీ కొద్దిగా లూజ్ ఉండేది, మనం తక్కువ రేట్లో కొంటాం అంటే క్లాసీలో కొనేవి కూడా కట్ అవుతాయి. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని కొండి వేసుకోవడమో లేదు ఇంకో మాల వేసుకోవడమో చేసుకోవాలి. దాన్ని ఆలోచన పెట్టుకున్నావు అనుకో, నువ్వు శబరిమలకు పోలేవు. వాస్తవం. చాలా మంది ఎప్పుడు పొరపాటున ఎప్పుడన్నా కట్ అయిందంటే మనం ఏదో తప్పు చేసినామేమో. అవును. అతను నిన్ను పరీక్ష చేయడానికి అది కట్ చేసి నీకు ఒక చింత పెట్టింటాడు పాయింట్. స్నానం చేసేటప్పుడు చెరువుల్లో కానీ బావుల్లో కానీ దుంకడం అనేది జరగకూడదు. దుంకినప్పుడు మాల పైకి లేసి వచ్చేస్తుంది. అది వెళ్ళిపోవడం లేదంటే కొంతమందికి అప్పుడే చిక్కుతుంది. అది చిక్కినప్పుడు మళ్ళీ వాళ్ళే వేసుకొని వచ్చేస్తారు. వేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పై మాల అని వేసుకుంటారు పోయింది అని. మనం స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా స్వామి హెవీగా ప్రెజర్ వచ్చే చోట కానీ లేదంటే వాటర్లో మనం దిగేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త పాటిస్తే ఈ బాధ అనేది ఉండదు. ఒకరిద్దరు నేను చూశాను బాధపడ్డాం కూడా. ఆ మాల మిగతా 40 రోజులు కూడా ఎంతో బాధపడుతూ ఉండాలి. ఇక్కడ నుంచి మనం బయటపడాలంటే ఈ రెండు మాత్రం ముఖ్యంగా మాల ఎక్కడ కొంచెం ఇబ్బంది అవుతుందంటే ఈ 2 ప్లేస్లోనే ఎక్కువ శాతం. అది కొంచెం కేర్ తీసుకోండి. సో నెక్స్ట్ ఎవరైనా పొరపాటున శరణమైనప్పుడు మనము ఖచ్చితంగా మళ్ళీ స్నానం చేయాలి, మళ్ళీ వెళ్ళి పూజ చేసుకోవాలని అంటాం కదా, ఎందుకు స్వామి అట్లా? శరణం అనేది స్వామి ఇప్పుడు మనల్ని మాల వేసుకున్న రోజు నుంచి స్వామిగానే మనం మనిషి కాదు, ఓన్లీ స్వామి అంటాం. కాబట్టి ఆ డెడ్ బాడీస్ దగ్గరికి మనం పోయినప్పుడు మనం అపవిత్రం అయిపోతాము, డెడ్ బాడీని చూసినప్పుడు అపవిత్రం అవుతాము అనే ఉద్దేశంతో దాన్ని స్నానం చేసి మళ్ళా ఏదైనా కానీ తీసుకోవాలి. ఇప్పుడు నేను సపోజ్ చెప్తాను, బస్సులో పోతాను, మనం శబరిమలకు పోతాము, ఎక్కడో యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అది చూస్తాము, చనిపోయింటారు అక్కడ, కానీ దాన్ని పట్టించుకోము, పోయి మామూలుగానే వెళ్ళిపోతాం. ఊర్లో ఉండి మనకు దగ్గరలో ఉండి మనకు అన్ని అనుకూలాలు ఉండి మనము చేయకపోతే తప్పు. ఇంట్లో ఒక వ్యక్తి దీక్ష తీసుకోవాలనుకుంటున్నారు, ఆ టైంలో వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అని తెలిసింది, అప్పుడు మాల వేయచ్చా లేకపోతే ఏ నెల వరకు ఆయన వేసే అవకాశం ఉంటుంది? నన్ను అడిగితే 9th month వరకు ఉండొచ్చు స్వామి. 9th వరకు అంటే 8 months కంప్లీట్ వరకు ఉండొచ్చు. 9th month నుంచి వాళ్ళకి దూరం ఎట్లుంటుందంటే ఎప్పుడు డెలివరీ అవుతారు అనేది 9th month నుంచి చెప్పలేము. వాస్తవం. కాబట్టి ఆ 9th monthలో ఏమైపోతుందంటే భార్యకు ఎట్లుంటుందంటే నా భర్త దగ్గర ఉండాలా అనిపిస్తుంది. అవును, భర్త దగ్గర ఉండాలా, భర్త నాకు దగ్గర ఉంటే చాలు అనే దూరంలో ఉంటారు. అట్లాదప్పుడు మాల వేసుకోకుండా ఉండడమే మేలు, బెస్ట్. 9th monthలో వేసుకోకూడదు. 9th month లోపల వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కొంతమంది 6 months వరకు వేయకూడదు దానిపైన అంటారు. ఈ సంవత్సరం నేను ఒక ఉదాహరణ చెప్తాను. నాకు కొడుకు నా భార్య గర్భవతి అయితే నేను మాల వేస్తానని మొక్కు అంటారు. గర్భవతి అవుతుంది, ఆ స్వామికి 8 నెలల తర్వాత మాల వేసుకునేదానికి ఛాన్స్ వస్తుంది. 7 నెలలు 8 నెలలు. అప్పుడు వేసుకోలేదనుకో, మనం గర్భవతి అయితే నేను మాల వేసుకుంటానని మొక్కున్నామా, దానికి బాధ్యుడిగా ఉంటాడా లేకుంటే భార్యకిగా ఉంటాడా? కాబట్టి మాల వేసుకొని పోతాడు. మనం మొక్కున్నాం, ఈ సంవత్సరం సరే, ఈ సంవత్సరం పోలేదు వద్దన్నారు పెద్దలు. అదేదో చెప్తారు 6 నెలలు ఉంటే గర్భం ఉంటే చేయకూడదు అని. నాకు తెలిసినంత వరకు గర్భవతిగా ఉంటే పొయ్యి వచ్చేదాంట్లో తప్పేం లేదు, కొండ ఎక్కకూడదు అంటారు. నేను ఎక్కినాను. అవునా సార్? గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కినాం. ఓకే. తప్పు దాంట్లో ఇప్పుడు నేను శబరిమలకు వస్తానని మొక్కున్నాను, నా భార్య గర్భవతి అయితే నేను శబరిమలకు వస్తానని. మన దృష్టి శబరిమలకు పోయి అయ్యప్పని చూడాలా, మనం వేడుకున్నాము, అతను ఇచ్చినాడో మనం పోవాలి. స్వామి, ఇంకొన్ని ప్రదేశాల్లో నేను కొంత విన్నాను, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు పొరపాటున ఇంట్లో వాళ్ళ వైఫ్కి కొంచెం ఇష్టత జరిగినప్పుడు కొంతమంది ఉండొచ్చు అదే ఇంట్లో అంటారు, కొంతమంది ఉండకూడదు అంటారు. ఉండకూడదు, అది మాత్రం ఉండకూడదు. భార్య కొంతమంది ఏం చేస్తారంటే భార్యను వాళ్ళ పుట్టింటికి పంపించేస్తారు. అవును, అది తప్పు, చాలా తప్పు. భార్యని పుట్టింటికి కాకుండా ఇంకో ఫ్రెండ్ ఇంటికో పంపించడం తప్పు. మరి మన ఇంట్లో మనం బయటకు వచ్చేసి, నువ్వు బయటకు వచ్చి దేవాలయంలో ఉండు, లేదంటే నీ ఫ్రెండ్ ఎవరైనా మాల వేసుకుంటే అక్కడ ఉండు, లేదు దేవస్థానాలు ఉంటాయి. దేవస్థానం లేకోకుండా ఏముండదు. దేవస్థానంలో 4 రోజులు నీ భార్య కోసం ఉండు. నువ్వు
ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఏమంటారు, ఇల్లు మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకొని వెళ్ళాలి, అది వాస్తవం. మళ్ళీ ఇల్లు శుద్ధి చేసుకొని వాళ్ళ భార్య 5వ దినం స్నానం చేసిన తర్వాత శబరిమలకు వెళ్ళేటప్పుడు స్వామి, శబరిమలకు వెళ్ళేటప్పుడు ఇల్లు మొత్తం మళ్ళీ కడుక్కొని వెళ్ళాలి. అవన్నీ లేదు స్వామి, అవన్నీ ఇప్పుడు కొంతమంది ప్రాపగానే చేసుకోలేదు అంతే. ఇప్పుడు ఇది ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాము, కట్టుకున్న తర్వాత ఫస్ట్లో మాల వేసుకునేప్పుడు అంతా బండలన్నీ తుడిచేస్తాము, అన్ని శుద్ధి చేసుకుంటాము, మాల వేసుకుంటాము. మళ్ళా శబరిమలకు పోయేటప్పుడు మాల అంతా ఇళ్ళంతా కడగల్లా, ఇళ్ళంతా పెయింట్ చేయాలా, ఇళ్ళంతా అంటే అది రాంగ్ డెసిషన్. స్వామి డిపార్ట్మెంట్లో ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే కంపల్సరీగా యూనిఫామ్ వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి. చాలామందికి మాల వేయాలనే ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు స్వామి? వాళ్ళు మాల వేసుకోవచ్చు, వాళ్ళ డ్యూటీ ఏముందో ఆ డ్యూటీ చేసుకోవాల్సిందే, తప్పదు. వాళ్ళు గుర్తుగా ఉండడానికి టవల్ వేసుకుంటారు అంతే. ఆ డ్యూటీ టైంలో టవల్ వేసుకుంటారు, బ్లాక్ టవల్. అంటే వాళ్ళు మాల వేసుకున్నారు అని, అది కూడా వేయకూడదని చాలామంది చెప్పినారు. డిపార్ట్మెంట్స్లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, షూస్ కంపల్సరీ వేసుకొని పోవాలా, ఇన్షర్ట్ చేసుకొని పోవాలా. నీ డ్యూటీకి నువ్వు అర్థం లేదు నీకు మాల. నీ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు స్నానం చేసి మామూలుగా వచ్చేసాయి. ఓకే, సో వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కియాలో పనిచేస్తారు, వాళ్ళు మేకులు ఉంటాయి, కారు రేకులు ఉంటాయి, అవన్నీ గుచ్చుకుంటాయి, మాకెట్లా మా పరిస్థితి అన్నారు. నీ నీ డ్యూటీ నువ్వు చేయి, నువ్వు డ్యూటీ చేసుకున్న తర్వాత నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా అయిపోవు. నిష్టగా ఉండదు. మాంసం నరికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బిజినెస్ బాగా జరగాల, నేను మాల వేసుకుంటారు, వాళ్ళ పాటు వాళ్ళ డ్యూటీ. డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ వాళ్ళ డ్యూటీని చేసుకుంటారు, వాళ్ళ పాటున వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ వృత్తి అభివృద్ధి కావాలని వాళ్ళు మాల వేసుకున్నారు, అయిపోతాను వాళ్ళు మామూలుగా. డాక్టర్లు కూడా మామూలుగా వేస్తాను. వాళ్ళకున్న అంటే ఇంట్లో వాళ్ళు బలవంతంగా మాల వేయిస్తుంటారు. అంటే మా వాడికి మందు తాగేది తగ్గుతుంది, తర్వాత ఇంకోటి తగ్గుతుంది అని చెప్పి బలవంతంగా వేయిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడెప్పుడు మాల అయిపోతుందా, ఎప్పుడెప్పుడు నేను తీసుకుందాం అనే ఆలోచనతో ఉంటారు. అలాంటి వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మారుతారు అని నా ఉద్దేశం సార్. ఎందుకంటే నా లైఫ్లో మంచి తాగుబోతులను చూసినాను. అంటే పొద్దున్నే లేస్తేనే అది ఉండాల, అది ఉంటేనే వాళ్ళకి బయటికి పోగలుగుతారు, లేకుంటే పోలేరు. అట్లాంటి వాళ్ళని మాల వేసి మారి వాళ్ళ భార్యలు వచ్చి మా స్వామి మారినాడు స్వామి చాలా అన్నారా స్వామి? ఉన్నారు. కొంతమంది పంబలో చూస్తున్నారు, అదే పంబ దాటంగానే స్వామి, అంటే నాకు తెలిసి కొండ నుంచి దర్శనం అయ్యి రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ మాల తీసేసి బీడీలు తాగడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు, 100% తప్పు. ఎందుకంటే మనం పోయేటప్పుడు ఇంట్లో నుంచి బయట పోయేటప్పుడు టెంకాయ కొట్టేసిపోతాం. అక్కడ ఏమైంది, ఆ టెంకాయ ఎందుకు కొడతామంటే కరుపన్న స్వామి వచ్చి అక్కడ మనకి రక్షగా ఉంటాడు. మన ఇంటికి మనము ఇండ్లు వదిలిన తర్వాత అయ్యప్ప స్వామి యొక్క సేనాని అయిన కరుపన్న స్వామి వచ్చి ఆ స్థానంలో నిలబడి ఉంటాడు. మన కుటుంబాన్ని అడ్డంగా నిలబడుకుని కాపాడుతూ ఉంటాడు. మనం తిరిగి పోయి మనం టెంకాయ కొట్టి ఇంట్లోకి పోయిన తర్వాత మన దీక్షను విరమించే వరకు అతను టెంకాయ కొట్టి ఇంట్లోకి పోయే వరకు అతను అక్కడే ఉంటాడు. కాబట్టి అతన్ని మనం పంపించాలంటే మనం ఇంటికి పోయిన తర్వాత మన మాలతో పోయి చేయాలి. అది చాలామంది తెలియదు, పెద్ద గురుస్వాములు కూడా చెప్పడం లేదు, గురుస్వాములు కూడా తీసేస్తారు అక్కడే. అవునా స్వామి? స్వామి ఒక బాధ ఏంటంటే మనం ఇరుముడిని ఎంత జాగ్రత్తగా ఎంతో పవిత్రంగా ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాము. కేరళలో ఆ టెంపుల్ ముందు మనము ఇరుముడు అది తీస్తూ ఉంటాం, వస్తూ ఉంటారు, వచ్చి పాండి అని చెప్పి దారుణంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. చాలా బాధ వేస్తుంది. అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అది చూసినప్పుడు? అది బాధే వేస్తుంది, బాధ కాదని కాదు, కానీ అక్కడ పొజిషన్ వాళ్ళది. అది హెవీ రష్కు పొమ్మని చెప్పేది ఒక నెయ్యి టెంకాయ, ఒక టెంకాయ, అది ఇరుముడి తీసుకొని మీరు పైకి వచ్చి సన్నిధానంలో ఇప్పిన తర్వాత నెయ్యి అభిషేకం చేసిన తర్వాత నువ్వు ఇంటికి తిరిగిపోతాం, మనం తిరుగు ప్రాణం అవుతాం, అప్పుడు కొట్టేసేయండి ఆ టెంకాయని అన్నారు. కానీ ఆ ఇరుముడి ఏదైతే కార్యక్రమం ఉంటుందో అక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉన్నారు, వచ్చిన తర్వాత హడావిడి చేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఎందుకు స్వామి కొంచెం ప్లేస్ అది ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది కదా అంటే అక్కడ మనకు ఎలా ఉంటుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక గురుస్వామిగా? ఇప్పుడు 100% ఇంప్రూవ్ అయింది, 100% ఇంప్రూవ్ అయింది. మేము అప్పుడు నీళ్లు కావాలి అంటే 15 రూపాయలు ఇస్తే వాడు లోయలోకి పోయి డబ్బా తెచ్చేవాడు. ఇప్పుడు మన నూనె డబ్బాలు ఉన్నాయి కదా, ఆ డబ్బాలు 2 డబ్బాలు కొనాలంటే అప్పుడే ఆ కాలానికి 15 రూపాయలు ఒక డబ్బా. 40 ఏళ్ళ కిందట. ఇప్పుడు కుళాయిలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, ఫెసిలిటీ బాగుంది. నాకు ఇప్పుడు పోల్చుకుంటే మేము అప్పుడు ఇంత స్థలము 3000 రూపాయలు, ఇంత స్థలము 30 మంది పండుకోవాలి దాంట్లోనే. నైట్ స్టే చేయాలంటే 3000 రూపాయలు, 3000, 4000. సన్నిధానంలో అప్పటికి కూడా 2 రోజులు ఉండేవాళ్ళం. ఓకే.
అప్పట్లో వంట చేసుకునే వాళ్ళము అక్కడే. అవునండి, 2 రోజులు అంటే వంట చేసుకుంటున్నాను. వంట చేసుకోవాలంటే నువ్వు నీళ్ళు కొనాల్సిందే, వాళ్ళు లోయలో పోయి తేవాల్సిందే, మనం పోయి తెచ్చుకోలేము. ఓకే స్వామి, కొంతమంది పీఠం ఉండాలా ఇంట్లో అంటారు, కొంతమంది ఒక ఫోటో పెట్టుకుంటే సరిపోతుంది అంటారు మాలేసాక. ఏది పీఠం అంటే ఏం చెప్పండి నాకు? పీఠం అంటే ఏమి? ఒక పలక పరుస్తావు, పలక మీద గుడ్డ పరుస్తావు, బియ్యం వేసేసి దాని మీద ఫోటో పెట్టుకుంటావు, దీపం వెలిగించి ఆ దీపానికి పువ్వు పసుపు కుంకం పెట్టేసి అయ్యప్ప నువ్వు రావయ్యా అంటే వచ్చేస్తాడు అతను. నువ్వు పిలిచాలి అతన్ని, నువ్వు పిలిచావు, నేను చేసుకోలేదే, నేను పెట్టుకోలేదే, నేను చేసుకోలేదు అంటావు. నువ్వు అతన్ని పిలిచినావు, దీపం అంటించి స్వామి నువ్వు రా అని నువ్వు పిలిస్తే ఎప్పుడైతే ఇక్కడ మాలేసుకొని ఇక్కడ ఉన్నాడో అతను ఆడికి వచ్చి కూర్చుంటాడు నీ ఎదురుగా. నువ్వు ఏం చేస్తావో అన్నీ తీసుకుంటాడు. నువ్వు తప్పు చేస్తావు, నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు అని క్వశ్చన్ లేదు. నీ భక్తి కొద్దీ నువ్వు పూజ చేసుకుంటావు, పూలు వేస్తావు, నీకు చేతనైతే అష్టోత్తరం చెప్పుకుంటావు, లేదంటే స్వామి శరణమయ్యప్ప, లేదు హరిహరపుత్రాయ నమః అంటావు, లేదు మణికంఠ దేవాయ అంటావు. అది 108 సార్లు చెప్పుకో, క్లోజ్ చాప్టర్. నీకు ఏముందో బెల్లం ముక్కు ఉందా పెట్టేసి స్వామి నా దగ్గర ఇది ఉంది తీసుకో, హ్యాపీగా తీసుకుంటాడు. నువ్వు దాన్ని తప్పుగా, నువ్వు ఎప్పుడైతే పక్కింటి వాడు మనకంటే గొప్పగా చేసినాడో అని ఎప్పుడైతే డమ్మానికి పోతావో ఆడ దేవుడు రాడు, ఎటువంటి పరిస్థితుల్లో రాడు. నేను ఈ స్థానంలో చెప్తాను, బయటికి తీసినప్పుడు నేను విగ్రహపోత తీసి బయటకు తీసిన అంటే నేను ఇట్టే కావాలని కోరుకున్నా దేవుణ్ణి, ఇదే ప్రకారం ఉండాలా, ఈ ముక్కు కొద్దిగా ఉండాలా, నగుముఖం ఉండాలా, ఓకే వేళ్ళు కూడా కొద్దిగా ఉండాలా, అన్నీ కోరుకున్నాను. నేను ఎట్లా కోరుకున్నానో అతను వచ్చి కూర్చున్నాడు. తీసుకొచ్చి విగ్రహపోత 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖు అయింది విగ్రహపోత, 6వ తారీఖు బయటికి తీసినాం విగ్రహాన్ని, తీసుకొచ్చి హాల్లో పెట్టినా. అప్పుడే తీసిపోయి లోపల పెట్టేయాల మేమైతే యాక్చువల్గా. ఓకే ఓకే సార్, ఎవరికి కంటికి పండకూడదు తీసిపోయి పెట్టాల. కానీ నా ఉద్దేశం ఏమైందంటే 10 మంది ఇంత గ్రాండ్గా చేసుకున్నాం, దేవుణ్ణి ప్రతి ఒక్కరూ చూడాలన్నాం. సాయంత్రం 8 గంటల వరకు పెడతాను, 11 గంటల నుంచి అన్నాం. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు ఏడ్చినారు, వైబ్రేషన్స్ వచ్చి. అవునా సార్? వైబ్రేషన్ వల్ల బాడీలో ఒక రకమైన ఆనందము, అది ఆనందం అనొచ్చు లేక వేరే అనొచ్చు. ఇప్పుడు కూడా వైబ్రేషన్స్ ఉన్నాయి. మనము కొద్దిసేపు కూర్చొని అతని మీద నిమగ్నం చేయాలి అంతే. ఆ నిమగ్నం చేయలేకపోతున్నాం, ఎందుకంటే కూర్చోవల్ల, పీఠం వేసుకొని కూర్చోవల్ల ఒక 5 నిమిషాలు మనం కేటాయించలేకపోతున్నాం అతని మీద. మనం ఎంతసేపు ఉన్నా బయటికి వెళ్ళిపోవాలా. అదే కానీ ఇప్పుడు వచ్చే జనాలు ఇక్కడ ఈ వాతావరణం చూసిన తర్వాత 10 నిమిషాలు ఉండాలని వచ్చిన వాళ్ళు గంట సలపై కూర్చొని పోతాను. వాస్తవమే సార్, అట్లనే ఉంది నిజంగానే. స్వామి, కొంతమంది వాళ్ళకి తెలిసి చేస్తారా తెలియక చేస్తారా తెలియదు, 1 రోజు లేదా 3 రోజులు కొండ కింద ఇరుముడు కట్టించుకొని పైకి వెళ్ళడం, కొంతమంది 3 రోజులు, కొంతమంది 20 రోజులు, ఇలా ఉంటుంది సార్. 3 రోజులు 1 రోజు మాల వేసుకొని ఇరుముడు కట్టుకొని ప్రయాణం చేస్తారు. ఇది చాలా తప్పు.